హాయ్ యూవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. టుడే ఒక న్యూ రెసిపీని చేయబోతున్నాను ఫర్ ఆల్ బిర్యానీ లవర్స్. రెసిపీ వచ్చేసి ఎగ్ కట్లెట్ బిర్యానీ. ఇది చాలా బాగుంటుందండి అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా లేట్ ఎందుకు, ఎట్లా చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ ఎగ్ కట్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికోసం 3 ఎగ్స్ తీసుకున్నానండి. దానిలో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్ తీసుకొని కొంచెం వెళ్తూ ఉండే విధంగా మనం చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నెలో సగం వాటర్ పోసుకొని ఈ గ్లాసెస్ని అందులో ఉంచుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టుకొని 15 మినిట్స్ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ హీట్కి ఎగ్ అనేది ఉడుకుతుంది. చూసారుగా ఎగ్ ఉడికింది. తర్వాత ఈ గ్లాసులు చల్లారిన తర్వాత మనం ఈ ఎగ్ని వేరు చేసుకోవాలి. ఎగ్ని వేరు చేసిన తర్వాత వాటిని చాక్తో రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ కట్లెట్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవన్నీ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఈ మసాలాలో రైస్ అనేది మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల రైస్ టేస్ట్ బాగుంటుంది. మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్కి కప్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. నేను 3 కప్స్ రైస్కి 4.5 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా అయిపోతుంది. దానిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ అనేది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని బిర్యానీని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎగ్ కట్లెట్ బిర్యానీ చేయడం ఎంత ఈజీనో. ఇది లుకింగే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.